హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈరోజు వచ్చేసి క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వెరీ ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఇలా ఒక 3-4 క్యారెట్స్ తీసుకొని బాగా పీల్స్ తీసేసి ఇలా తురిమేసి అయితే పెట్టుకోవాలన్నమాట. తురిమేసి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఏమేమి కావాలో ఇలా చూపిస్తున్నాను. క్యారెట్ తురిమి పెట్టుకొని, అలాగే కరివేపాకు, ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసి అయితే పెట్టుకునేసాను. ఇంకా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు కాస్త చిట్లిన తర్వాత ఇందులోకి కాస్త శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు కాస్త వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొంచెం అలా వేయించిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకునేయాలి. ఇలా వేసుకొని బాగా వేయించాలన్నమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే ఇందులోకి కాస్త కరివేపాకు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆనియన్ కొద్దిగా రెడ్ కలర్లో టర్న్ అయింది. ఇలాంటప్పుడే ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో చూడటానికి. సో ఇలా వేస్తున్నప్పుడే కాస్త ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా పసుపు స్మెల్ వెళ్ళిపోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత కాస్త తెల్లగడ్డ తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. తెల్లగడ్డ వేసి వేయించినప్పుడు స్మెల్ వస్తుంది. అబ్బా ఎంత బాగుంటుందో అసలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్ రైస్ చాలా ఈజీ. బ్రేక్ఫాస్ట్కి అయినా, ఫాస్ట్గా అయిపోవాలంటే బ్రేక్ఫాస్ట్ ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. అలాగే లంచ్ బాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట. దాని తర్వాత ప్లేట్ మూసి పెట్టేసి కాసేపు లైక్ ఒక 1 minute అలా వదిలేసి దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి కాస్త వేయించుకున్న తర్వాత గరం మసాలా కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకునే రైస్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకునేయాలన్నమాట. రైస్ ఎక్కువ వేసుకోవద్దండి, అలానే తక్కువ కూడా వేసుకోవద్దండి. ఫస్ట్ కొద్దిగా వేసి మిక్స్ చేయండి. ఒకవేళ మీకు మసాలా ఎక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం రైస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఎక్కువ రైస్ వేసేసామంటే మళ్ళీ టేస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత కొంచెం తినడానికి బాగుండదు. సో రైస్ ఎక్కువ వేయొద్దండి. సో చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకునేయాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి అంతే, రెడీ అయిపోయింది మన క్యారెట్ రైస్. ఇంతే గైస్, చూసారు కదా ఎంత సింపుల్. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.